బోర్డ్ ఎగ్జామ్ కి ఎన్నో రోజుల సమయం లేదు, 90 రోజులు మాత్రమే ఉంది. అవునా కాదా? 90 డేస్ లో మనం ఎన్నో ప్రిపేర్ అవ్వాలి. సోషల్ అయితే 21 చాప్టర్స్ ఉన్నాయి, 60 మార్క్స్ సబ్జెక్టివ్ ఉంటది, 20 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఉంటది. పిచ్చి లేసిపోతుంది. మరి నేను ఒక ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకో. నేను ఇప్పుడు హిస్టరీ అండ్ పాలిటిక్స్ కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ షూర్ షార్ట్ గా బోర్డ్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ 10 క్వశ్చన్స్ నువ్వు చదువు, దాని చుట్టూ ఉన్నటువంటి బిహైండ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా చదువుకుంటూ వెళ్ళిపో. దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇలా మాట్లాడుతూ ఉంటాను, అవి కూడా రాసేసుకొని చదువుకో. ఖచ్చితంగా చాలా సింపుల్ గా ప్రిపరేషన్ అయిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. నా పేరు దత్తు మేత్రే. ఐ హావ్ 10 years of teaching experience, ఎస్పెషల్లీ గెస్సింగ్ క్వశ్చన్ పేపర్ ని నేను ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీ గా ప్రిడిక్ట్ చేస్తాను. మర్చిపోకు లైక్ కొట్టడం అండ్ షేర్ చేయడం, అండ్ మన ఛానల్ ని మాత్రమా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకు. చివరి వరకు ఈ వీడియో అనేది చూడు, ఖచ్చితంగా నీకు ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్ అయినటువంటి వస్తాయి, దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు? చలో, హిస్టరీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు? 5 క్వశ్చన్స్ హిస్టరీకి సంబంధించి ఇచ్చాను, చూసుకో నువ్వు. మనకి 12th చాప్టర్ వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్, 13th చాప్టర్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ ద కాలనీస్, 14th చాప్టర్ నేషనల్ మూవ్మెంట్, 19th చాప్టర్ పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా, 20th చాప్టర్ సోషల్ మూమెంట్స్, 21st చాప్టర్ తెలంగాణ మూమెంట్. మరి ఈ 6 టాపిక్స్ నుంచి నేను కేవలం 5 క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ గా తీసుకొచ్చిన, అవి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిన తర్వాత మీరు వేరే దానికి వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద రీజన్స్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ వరల్డ్ వార్స్. అంటే ప్రపంచ యుద్ధాలు రావడానికి గల రీజన్స్ ఏంటి? అంటే నేషనలిజం, అదే అగ్రెసివ్ నేషనలిజం, సీక్రెట్ అలియన్సెస్, అది ఫస్ట్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ కు ఇక ఫెయిల్యూర్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ అండ్ రైజ్ ఆఫ్ హిట్లర్, జెనోసైడ్, ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ రీజన్స్ నేర్చుకోండి. రిజల్ట్స్, పొలిటికల్ రిజల్ట్స్ ఏంది, ఎకానమికల్ రిజల్ట్స్ ఏంది, డీకలనైజేషన్ అయిందా లేదా, అలాంటి రిజల్ట్స్ అనేవి చూసేసుకోండి. నేను ఎలాగూ వీటికి సొల్యూషన్స్ కూడా ఇవ్వమంటే సొల్యూషన్స్ కూడా టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తా, టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. అక్కడ నాకు మెసేజ్ పెట్టండి, ఆర్ ఎల్స్ 2 days లో దీనికి ఆన్సర్స్ అనేవి రాసి పంపించేసేస్తా. డోంట్ వరీ నాన్న. ఓకే, చలో నెక్స్ట్. సెకండ్ ఫోర్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద జెంటల్మెన్ అగ్రిమెంట్ అండ్ వాటర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద తెలంగాణ అండ్ ఏపీ. ఏపీ తెలంగాణ మధ్యలో జరుగుతున్నటువంటి వాటర్ డిస్ప్యూట్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఆ టేబుల్ ఒకటి ఉంది, గుర్తుందా మీకు? ఆ టేబుల్ అనేది ఎనాలిసిస్ చేస్తూ ఉండాలి. ఒకటి, ఇది జెంటల్మెన్ అగ్రిమెంట్ మీ అందరికీ కూడా తెలుసు. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో హైదరాబాద్ భవన్ లో తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4, 8 మంది అక్కడ పట్టాభి సీతారామయ్య వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి ఉంటారు. అంతేకాకుండా హోమ్ మినిస్టర్, మన ఇండియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి వారు ఈ అగ్రిమెంట్ ని చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇది పర్ఫెక్ట్ గా ఆ 14 పాయింట్స్ అనేవి మనకి ఇచ్చారు, అవునా? ఆ 14 పాయింట్స్ లో 6 పాయింట్స్ నుంచి 8 పాయింట్స్ అయినటువంటి మన బుక్ లో ఉన్నాయి. ఆ 6 పాయింట్స్ బాగా చదువుకో, సరిపోతుంది. అండ్ ఇక వాటర్ డిస్ప్యూట్స్ ని అనాలిసిస్ అనేది కూడా చేయండి, ఓకేనా? డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. డిస్కస్ ద ఇండియన్ యూనిఫికేషన్ అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఫేస్డ్ ఆఫ్టర్ ద పార్టీషన్. అంటే మనకి ఇండియన్ యూనిఫికేషన్ అనేది ఎప్పుడు జరిగింది నాన్న? యాస్, 1947 లో. ఎవరు చేశారు ఇండియన్ యూనిఫికేషన్ అయినటువంటిది? సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినటువంటి వారు చేస్తారు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసే సమయంలో ఏమేం ఛాలెంజెస్ అయినటువంటి మనము ఫేస్ చేశాం? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీ హ్యావ్ ఫేస్డ్? ఎస్పెషల్లీ ఇక్కడ న్యూట్రల్ గా ఉండొచ్చు అన్నారు, ఇండియాలోనన్నా జాయిన్ అవ్వచ్చు అన్నారు, పాకిస్తాన్ లోనన్నా జాయిన్ అవ్వచ్చు అన్నారు. అలాంటి ఇష్యూస్ ఉన్నాయా లేవా? అండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఫేస్డ్? అండ్ హైదరాబాద్ ని ఎలా కలిపారు? ఆ కాంటెక్స్ట్ లో ఈ థర్డ్ క్వశ్చన్ అనేది ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి
వై డిడ్ ద బ్లాక్ అమెరికన్స్ బిగిన్ ద సివిల్ రైట్ మూవ్మెంట్ ఇన్ 1960? వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సివిల్ రైట్ మూవ్మెంట్స్ వచ్చేసి మీ అందరికీ కూడా తెలుసు, మార్టిన్ లూథర్ కింగ్ అయినటువంటి వారు బ్లాక్స్ నల్ల జాతీయుల కోసం యుఎస్ఏ అమెరికాలో జరిగినటువంటి మూవ్మెంట్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది, అవునా? సో డోంట్ ఫర్గెట్ దీస్ ఆల్. నెక్స్ట్ 5వ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్టెప్స్? ఓకే, వాట్ స్టెప్స్ డూ యూ థింక్ బోత్ ఇండియా అండ్ ద పాకిస్తాన్ షుడ్ టేక్ టు బిల్డ్ లాస్టింగ్ పీస్ బిట్వీన్ ద టూ కంట్రీస్? ఇప్పుడు రీసెంట్ గా మనకి 2025 ఇండియా పాకిస్తాన్ వార్ అనేది నడుస్తుందా? నా గెస్ రైట్ అయితే ఈ క్వశ్చన్ అనేది కన్ఫామ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నది, అవునా? ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి వార్స్ అండ్ ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన పీస్, ఎలాంటి మెజర్స్ అనేవి మనం తీసుకుంటే పీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనే కాంటెక్స్ట్ లో, అండ్ ఇండియా చైనా రిలేషన్స్ పైన కూడా వార్ అనే ఈ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇలా 5 క్వశ్చన్స్, ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నువ్వు బాగా చదువు, ఖచ్చితంగా హిస్టరీ నుంచి నువ్వు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. నెక్స్ట్ పాలిటిక్స్ కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ అనేది నేను ఇప్పుడు చెప్తా, రాసుకో. ఓకే, చలో నాన్న. పాలిటిక్స్ కి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, అవునా? ఎలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి డామ్ షూర్ గా క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటది. ఎందుకనంటే మీ అందరికీ కూడా తెలుసు, మనకున్న 4 చాప్టర్స్ పాలిటిక్స్ నుంచి. ఒకటేమో కాన్స్టిట్యూషన్ మేకింగ్, ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా, 1947 నుంచి 77 పొలిటికల్ ట్రెండ్స్, 77 నుంచి 2000 పొలిటికల్ ట్రెండ్స్, అవునా కాదా? సో ఈ 4 చాప్టర్స్ నుంచి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం చేసుకున్నాం. ఒకటి, డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్? ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఎట్లా ఉంటది? రెండవది, ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? మూడవది, కోడ్ ఆఫ్ కండక్ట్, మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయినటువంటిది ఎలా ఉంటది? ఈ దానిపైన ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్ చుట్టే పెరుగుతుంది, రాసి పెట్టుకో, అవునా? దీనికి ఆన్సర్ అనేది కావాలి అని అంటే నాకు పాసిబిలిటీ ఉంటే కమెంట్స్ లో చెప్పండి మీకు ఏమేమి ఆన్సర్స్ కావాలి అనేది. చలో టెలిగ్రామ్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తా. చలో నాన్న, డన్ డన్ డన్. యా, సెకండ్ క్వశ్చన్, హౌ కెన్ యూ సే దట్ ఇండియా హ్యాస్ అ ఫెడరల్ పాలిటీ? మీరు ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషన్ మేకింగ్ అనేది ఉంది కదా, దాంట్లో ఫెడరలిజం ఉంది. ఆ ఫెడరలిజం కి సంబంధించి మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఇండియా అయినటువంటి దాంట్లో ఫెడరల్ పాలిటీ ఉందా? ఉంటే ఎలా ఉంది? అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ లోనే ఆర్ వి ఫాలోయింగ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నాం. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ దాన్ని ఖచ్చితంగా చూసుకోండి. నా గెస్ రైట్ అయితే ఇది కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక మనకి 1977 కు సంబంధించి ఎమర్జెన్సీ, వాట్ ఈజ్ ఎమర్జెన్సీ? అసలు వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ విచ్ క్యాన్ బి సీ ఇన్ ద ఎమర్జెన్సీ టైం పీరియడ్? అండ్ డూ యూ బిలీవ్ దట్ దిస్ ఎమర్జెన్సీ విచ్ ఇస్ యాంటీ టు ద డెమోక్రసీ? డెమోక్రసీకి ఇది ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందా అనే కాంటెక్స్ట్ లో క్వశ్చన్ అనేది అడుగుతాడు. కొంచెం జాగ్రత్తగా కూడా చూసుకోనానా మిత్రమా, మర్చిపోకు. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్, సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ టు కండక్ట్ ద ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. అరే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి, ఎలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి క్వశ్చన్ అనేది ఉంటదని మీకు 10 సార్లు చెప్పినా అదైతే గుర్తుపెట్టుకోండి. ఫేర్ ఎలక్షన్స్ మనం కండక్ట్ చేయాలంటే మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి, అవునా కదా? ఇలాంటి ఎన్నో మెజర్స్ అనేవి మనం తీసుకోవాలి. లిక్కర్ షుడ్ బి బ్యాండ్, లిక్కర్ అనేది మనీ డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి బ్యాండ్. ఇలాంటి మెజర్స్ అనేవి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటాయి. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం, చూద్దాం. చాలా నెక్స్ట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ద బిఆర్ అంబేద్కర్ ఇన్ ప్రిపేరింగ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా అండ్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లోకల్ పార్టీ అండ్ ద నేషనల్ పార్టీ. లోకల్ పార్టీ, నేషనల్ పార్టీకి సంబంధించి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అవును ఉన్నాయి. లోకల్ పార్టీ అనేటువంటి దానికి ఏమేమి రూల్స్ ఉంటాయి, నేషనల్ పార్టీస్ కి ఏమేమి రూల్స్ ఉంటాయి, లోకల్ పార్టీస్
నేషనల్ పార్టీస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఒకసారి మీకు ఆన్సర్ అనేది కావాలంటే వి వాంట్ దిస్ ఆన్సర్ అని చెప్పేసి టైప్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు ఆన్సర్ అనేది టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈ 10 క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ఆర్ బోర్డ్ ఎగ్జామినేషన్. మిగిలినటువంటి జాగ్రఫీ రిలేటెడ్ అండ్ పాలిటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కావాలా అయితే జాగ్రఫీ రిలేటెడ్, ఎకానమిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నాకు తెలిసి రేపు లేదా ఎల్లుండి 2 days లో అది ఆ క్వశ్చన్స్ కూడా ఇచ్చేసేస్తాను. ఆ క్వశ్చన్స్ ఇచ్చిన వెంటనే ఇక్కడ పబ్లిష్ చేస్తారా? అవును చేస్తారు. చేసిన వెంటనే మీకు వీడియో అనేది రావాలా? రావాలి. ఆ వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలా? అవును సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పాసిబిలిటీ ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో వీడియో అప్పుడు మీకు వచ్చేసేస్తుంది. జాగ్రఫీ, ఎకానమిక్స్ 10 క్వశ్చన్స్ ఇస్తాను, అది నెక్స్ట్ దాంట్లో. ఇప్పుడు వచ్చేసి హిస్టరీ మాట్లాడుకున్నాం, పాలిటిక్స్ 10 క్వశ్చన్స్ అనేవి మాట్లాడుకున్నాం. హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి కుదిరితే మన క్లాసెస్ ని షేర్ చేయండి. మీకు ఆన్సర్స్ కావాలి అని అంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇందులో డౌట్స్ అనేవి ఉంటే మీరు చాట్ బాక్స్ కమెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. వి వాంట్ దిస్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్ ఆల్సో అని ఐ విల్ ప్రొవైడ్ యూ ఇన్ ద టెలిగ్రామ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుద్దాం.